నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, చాలా అంటే చాలా ప్రముఖమైన వ్యక్తి, నాకు ఆప్తురాలు అని చెప్పొచ్చు. మన ఛానల్‌లో చాలా కార్యక్రమాలు చేసున్నాం గతంలో కూడా. ఇక ప్రతి నెల రాశి ఫలితాలతో పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే లైఫ్‌కి సంబంధించి, మీకు సైకాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు. వాస్తు, అలాగే ఇటు జ్యోతిష్యానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. నమస్తే అండి. రఘుప్రియ గారికి చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం చెప్పండి? మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. హ్మ్. అయితే అవకాశాలు, సవాళ్ళు వీళ్ళకి 2 ఒకే ట్రాక్‌లో వెడుతుంటాయన్నమాట. హ్మ్. హ్మ్. అయితే ఈ రాశిలో రాహు ఉండడం వల్ల వీరు మంచి ఏది, చెడు ఏది అని గుర్తెరగాలి. ఓకే. ఆహ్, ఇ కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. గబుక్కన వీరు చెడు మార్గం ఎంచుకుంటే ఇబ్బందొచ్చే అవకాశం ఉంది. హ్మ్. అయితే స్నేహం దెబ్బతీస్తుంది. వీరికి చిరకాల స్నేహం ఏదైతే ఉందో, హ్మ్. ఆ హ్మ్. స్నేహం దెబ్బతినే అవకాశం కనబడుతోంది. ఓకే. అయితే వీరు ఏదైనా మాట్లాడాలనుకున్నా, ఎవరితో అయినా సంప్రదింపులు చేయాలనుకున్నా, హ్మ్. హ్మ్. వీరి వాక్కుని కొంచెం కంట్రోల్‌లో పెట్టుకొని, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదనేది జాగ్రత్త పెట్టుకుంటే గనక, కట్టుబాట్లు గనక జాగ్రత్త పెట్టుకుంటే నిలబడే అవకాశం ఉంటుంది. హ్మ్. అయితే వీళ్ళు తప్పుడు వాగ్దానాలు చెయ్యకూడదు అనేది సిఫార్సు చేయడం జరిగిందనమాట. హ్మ్. అయితే కెరియర్‌లో వీళ్ళకి స్థిరత్వం అనేది ఉంది. తదుపరి వీళ్ళకేంటంటే ఉద్యోగస్తులకి ఆహ్, కెరియర్‌లో ఎలా ఉంటుందంటే మూడో వ్యక్తి ద్వారా హ్మ్. అది కదపాలని చూస్తారు. అంటే ఆ స్థానాన్ని తప్పించాలని చూస్తారు కానీ, అవకాశం అయితే జరగదు. ఆ చిన్న హుహు. డిస్టర్బెన్స్ లాగా కనపడుతుంది. హ్మ్. హ్మ్. తర్వాత ఈ నెల మొత్తం బాగుంది గానీ, ఆహ్, మూడో భాగంలో కొంచెం ఒడిదుడుకులు కనబడుతున్నాయి. పెరిగిన ఆదాయం లాభాలిస్తుంది. కాకపోతే సోమరితనం వల్ల వాళ్ళు దాన్ని అందుకునే స్థాయిలోకి వెళ్ళలేకపోతారు. ఓహ్! వస్తుందిలే, చేస్తుందిలే అన్న నెగ్లిజెన్స్ వల్ల గానీ, హ్మ్. సోమరితనం వల్ల హ్మ్. కానీ అందుకునే ప్రయత్నం చేయలేకపోతారనమాట. ఓకే. దీనివల్లేంటంటే సమస్యలకి దారితీస్తుంది. రైట్. ఆ సమస్యల వల్లేంటంటే అసంతృప్తికి అంతేగా అవకాశం సమస్య కనబడుతుంది. వచ్చినప్పుడే అలాంటివొచ్చేది. ఈ హ్మ్. విద్యార్థులకి మాత్రం సానుకూలమైన ఫలితాలున్నాయి. ఓకే. తరువాతేంటంటే విద్యార్థులు సంస్కృతము, గణితము, గణాంకాలు స్టాటిస్టిక్స్ హ్మ్. ఈ విద్యార్థులకు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే గనక అంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ ప వాటిని గనక కొంచెం జాగ్రత్తగా చదువుకోగలిగితే విజయం సాధించే అవకాశం ఉంది. ఓకే. తర్వాతేంటంటే కుటుంబంలో మిశ్రమ ఫలితాలున్నాయి. హెచ్చుతగ్గులు. అంటే ఓకే. సానుకూలంగా ఉంటుంది. హ్మ్. ఒక్కొక్కసారి తగాదాలు, హ్మ్. ఒక్కొక్కసారి ఇదిగా ఉంటుందనమాట. అయితే 4 ఇంట్లో కుజుడు ఉండడం వల్ల స్థిరాస్తుల్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్. ఆస్తి తగాదాలు వచ్చే అవకాశం కనపడుతోంది. హ్మ్. తర్వాత ఆర్థిక పరిస్థితి గనక చూసినట్టయితే వీరికి హెచ్చుతగ్గులుగానే ఉంటుంది. హ్మ్. వస్తుంది. వీళ్ళ స్వయంకృతాపరాధం వల్ల దాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. ఓకే. అయితే వ్యాపారం ఏదైనా కనుక చేసేటట్టయితే కనుక హ్మ్. హ్మ్. వీరు దాన్ని పొడిగించుకోవడం మంచిది. పోస్ట్‌పోన్ చేసుకోవడం మంచిది. ఓకే. ఈ మాసం వీరికి పని చెయ్యదు. ఎందుకంటే నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేని పక్షంలో హ్మ్. హ్మ్. అది చేజారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపారానికి ముందంజ వెయ్యొద్దు. రైట్. తరువాతేంటంటే ఆరోగ్యపరంగా ఆఖరి దశలో అంటే మాసం చివరిలో కొంచెం అనారోగ్య సూచన కనపడుతోంది. ఓకే. తరువాతేంటంటే వీరికి సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం కనపడుతోంది. ఓహ్! నైస్. అది ఆఖరి వారంలో. రైట్. కొంచెం హ్మ్. జాగ్రత్తగా చూసుకొని అది నిలబెట్టుకుంటే మంచిదనమాట. హ్మ్. అయితే ఆహ్, ప్రమాదాలు, వాహన ప్రమాదం కొంచెం ఉందా? మూడో దశలో కనపడుతుంది. అంటే అయ్యో! మూడో భాగంలో వాహన ప్రమాదం కనపడుతుంది. హ్మ్. ప్రమాదమే. హ్మ్. చిన్న హ్మ్. చిన్న గాయాలు కాదు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలనమాట. ఓకే. అయితే వీరేం చేయాలంటే విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యటం కానీ, హ్మ్. లేదా వినటం కానీ పొద్దున్న విన్నా మంచిదే కదా! విన్నా హ్మ్. మంచిదే. అది కూడా శ్రద్ధ పెట్టి వినాలి. పెట్టుకొని ఓకే. వేరే చోట కాకుండా ఓకే. చదవలేనప్పుడు హ్మ్. శ్రద్ధ పెట్టుకొని వినాలి. సాయంత్రం పూట చెయ్యాలి ఎక్కువగా. ఓకే. సాయంత్రం పూట మంచి ఫలితాన్ని ఇస్తుంది. హ్మ్. అది అలవాటుగా చేసుకుంటే మంచిదనమాట. హ్మ్. ఇది పరిహారం వారికి. ఇంతకు మించి ప్రత్యేకంగా ఏమీ లేదు. కొంచెం జాగ్రత్త పడాలి. 3 సూచనలేంటంటే మాట తగ్గించుకోవాలి. హ్మ్. తరువాత ఆరోగ్యపరంగా ప్రయాణాలు. ప్రయాణాలు హ్మ్. జాగ్రత్త పడాలి. రైట్. ఇది చెప్పడం జరిగింది.
చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మీనరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు పొంచున్నాయన్నట్టుగా చెప్తున్నారు. ఏ పని చేసినా మనం ఈ దేహం కోసమే కదా! కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ మీరు పరిహారాలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా జాతకాలను పరిశీలించుకోండి. మీ వ్యక్తిగత జాతకాల్లో ఎటువంటి దోషాలున్న వాటిని నివృత్తి చేసుకుంటే దానికి ఫలితం వేరుగా ఉంటుంది. 100% రిజల్ట్ ఉంటుంది. రఘుప్రియ గారి దగ్గర మీరు గనక జాతకాలు చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మరో మాస ఫలితాలతో వచ్చే నెల మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.